రైట్. అయితే నేను ఓపెన్ లింక్ ఇచ్చానండి. ఇంకా యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఐ వాంట్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ మిత్. ఇక్కడ నుండి మనము ఇండాలజీ కానీ, ఇండో ఆర్యన్ థియరీ కానీ, లేదా రామాయణం కానీ, బైబిల్ కానీ, ఏదైనా కానీ మనం డిస్కస్ చేసేటప్పుడు నేను ఒక స్లైడ్ ప్రిపేర్ చేస్తాను. ఏంటి, చెక్ లిస్ట్ లాగా అనమాట. ఈ చెక్ లిస్ట్ ప్రకారం ఈ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ ఉన్నాయా, ఎస్ ఆర్ నో. అంతే. ఇప్పుడు అడుగుతాం ఒక పక్కన అనిల్ గారు ఉండొచ్చు, ఇంకో పక్క కిరణ్ గారు ఉండొచ్చు, లేదా ఒక పక్క క్యూ గారు ఉండొచ్చు, ఇంకో పక్క ఇంకోటి ఉండొచ్చు. వీళ్ళు అడుగుతారు అనమాట. సో మీ దానికి ఇది ఉందా లేదా, ఎస్ నో, ఇది ఉందా అన్ని ఉన్నాయంటేనేమో హిస్టరీ అనుకుంటాము, ఏది లేదంటే అది మిత్ అనుకుంటాం అనమాట. అంత మించి ఏం లేదన్నమాట. జస్ట్ దిస్ స్లైడ్ ఐ వాంట్ టు షో. రైట్. నేనైతే ఆల్రెడీ ఓపెన్ లింక్ ఇచ్చాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో ఈ ఇండాలజీ గురించి, ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ కూడా ఒకటి చూపించుకుంటూ వెళ్తాను. రండి, మాట్లాడదాము. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ, ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మాట్లాడండి, లేదా మీ అభిప్రాయం పంచుకోండి, లేదా మీకు ఏమైనా ప్రశ్న అడగండి. నిర్భయంతో రావచ్చు. ఇక్కడ ఎవరు ఉన్నారు యాక్చువల్గా, సనాతన అని వచ్చారు. ఎవరో బఫూన్ చూసి ఎవరు భయపడతారని. సరే మీరు భయపడరు కదా కాబట్టి రండి సార్, మీరు ఎవరో. మరి ఇక్కడ ఎవరు బఫూన్ లో ఏంటో నాకు అర్థం కావట్లేదు. లింక్ ఇచ్చాను, రండి, లోపల రండి. భయపడాల్సిన అవసరం లేదు. ఏముంది ఇక్కడ, మనం ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా. మనం ఏం చేద్దాం అంటే వాళ్ళని తీసుకొని మాట్లాడి గ్యాప్ లోపల మరలా మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఏమంటారు వినయ్ గారు? గుడ్, దట్స్ గుడ్. యా, తీసుకోండి. రైట్. మీరు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ నుండి మనం ఏంటంటే ముఖతహ కాకుండా ఇలా హిస్టరీ అంటే ఏంటి అనేది డెఫినేషన్ మనం ఒక స్లైడ్ పెడదాం అన్నమాట. ఏంటి, చదవండి సార్ మీరు ఒకసారి కనపడితే. చదువుదాము. దీన్ని రెగ్యులర్ గా రెడీగా ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఈ పిక్ ఎవరు వచ్చినా హిస్టరీ అంటే మిత్ ఇది, ఈ ప్రూఫ్ లోనే. సో ప్రూవెన్ త్రూ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్, ఒకటి చెక్ లిస్ట్ లో ఉండాలి. ప్రూవెన్ త్రూ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్, రిటర్న్ రికార్డ్స్ లేదా డాక్యుమెంట్స్, ఆర్కైవ్స్, అది కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇన్స్క్రిప్షన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, ఎడిక్ట్స్. ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్న దగ్గర చాలా వస్తాయి. మాలిక్యులర్ బయాలజీ ఉంటుంది, అందులో సెల్యులర్ బయాలజీ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, జీనోమ్ ఉంటుంది, ఇంకా లాట్ మెనీ. కార్బన్ డేటింగ్ ఉంటుంది, రేడియో కార్బన్ డేటింగ్ ఉంటుంది, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్. సో ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ లో అందులో కూడా సబ్ డివిజన్స్ చాలా ఉంటాయి. సో వీటిలో అట్లీస్ట్ 2/3 మనం చూపించగలిగితే స్ట్రాంగ్ చరిత్ర అని చెప్పొచ్చు. అదండి సీఎం గారు. అంతేనండి. ఇక్కడ నుండి కూడా మనం ఎటువంటి మన నోట్ ద్వారా కాకుండా ఇది రిఫరెన్స్ పెడతాం. ఇక్కడ రిఫరెన్స్ పెట్టి ఇది ఉందా అని ఇరు వ్యక్తులు అడుగుదాము. అడిగిన తర్వాత ఉంది అంటే ఉందని, లేదంటే అది కల్పితం కింద మనం తీసుకుందాం అనమాట. అది ఏదైనా కానీ, ఏ గ్రంథమైనా కానీ, లేకపోతే ఇండో ఆర్యన్ థియరీ అయినా కానీ, లేదంటే ఇండాలజీ కానీ, ఇంకోటి కానీ, ఏదైనా సరే ఇట్ షుడ్ సపోర్ట్ దీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు కాల్ ఇట్ యాజ్ ఏ హిస్టరీ. ప్రకాష్ గారు మీరు కూడా ఒక మాట యాడ్ చేయండి. ఈ లోపల మనకి వచ్చారు కాలర్స్ ఒకళ్ళు. ప్రసాద్ గారు ఉన్నారు లైన్ లో. ఫస్ట్ వారిని తీసుకొని మనం మాట్లాడదాం ఇంకా ముందుకి. ప్రకాష్ గారు మీరు కూడా దీని గురించి ఒక మాట మాట్లాడండి, హిస్టరీ గురించి, మిత్ గురించి. ప్రకాష్ గారు లేరు అనుకుంటా, అందుబాటులో లేరు. రైట్. అయితే నేను తీసుకుంటాను కాలర్స్ని. నేను లింక్ ఇచ్చానండి, రండి. మీకు ప్రశ్న ఉంటే అడుగురు. కానీ మొదటగా ప్రసాద్ గారు వచ్చారు మన మధ్యకు. ప్రసాద్ గారు నమస్కారం అండి, శుభ సాయంత్రం. నేను ఎంతవరకు తెలుగులో మాట్లాడే ప్రయత్నిస్తాను, చూద్దాం ఎంతవరకు నేను తెలుగులో మాట్లాడగలుగుతాను. మీకు ప్రశ్న ఉంటే అడగండి, మీ ప్రశ్నకు ఇక్కడ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదా నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సీఎం గారు, నమస్కారం వినయ్ గారు. నేను ప్రశ్న కాదు కానీ, ఇవి మన మూలాలని కల్లూరి భాస్కరం గారు రాసిన బుక్ ఒకటి, దాని మీద యూట్యూబ్ లో ఒక రివ్యూ వచ్చింది సార్. రివ్యూ అంటే వివరణ. హలో, అది దాని ఎలా ఉందంటే, అచ్చం మన డాక్టర్ ప్రవీణ్ గారు చెప్పారు చూసారా, దానికి దగ్గరగా ఉంది, బాగా దగ్గరగా ఉంది. దాంతో అది ఇంట మూలంగా అవి 3 భాగాలు విడుదల చేశారు వాళ్ళు. అందులో వక్తలు డాక్టర్ ఒక ఆయన తమిళియన్ అనుకుంటాను, ఆయన పేరు గుర్తులేదు కానీ, ఇంకొక ఆయన డాక్టర్, ఆయన కూడా డాక్టరే, ప్లస్ ఇంకో డాక్టర్ విరించి గారని, ఇలాగ చాలా మంది దాని మీద కొంచెం విశ్లేషణలు చేశారనమాట. చాలా బాగుంది సార్. అది సేమ్ ప్రవీణ్ గారు ఎలా చెప్పారో, ఏమేం చెప్పారో అన్ని దాంట్లో చెప్పారు వాళ్ళు. అది చెప్తామనే ఫోన్ చేశాను సార్ నేను. ఇవి మన మూలాలు. రచయిత కల్లూరి భాస్కరం గారు. రైట్. తప్పకుండా అండి, అది నేను దాన్ని చూస్తాను తప్పకుండా. ఇంకేం చెప్తారన్నారు మీరు? అది మీ ఇండాలజీ మీ క్లాసులకి సరిపోది, కరెక్ట్ గా మీరు దాన్ని సమర్థించడానికి కూడా, మేము సమర్థించడానికి కూడా బాగుంది సార్. అది వెరీ గుడ్ అండి, తప్పకుండా. ప్రసాద్ గారు మీరున్నారు కాబట్టి మీ ముందు ఒక నిమిషం చెప్తాను. నేను మొన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ లో మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది, నేను అటెండ్ అయ్యాను. అక్కడ పుస్తకం కూడా ఉంది. అయితే నేను కొన్ని తీసుకోవాలనుకున్నాను, వాటిని తీసుకున్నాను కాబట్టి ఇది నేను తీసుకోలేకపోయాను. బట్ మీరు చెప్పింది నిజమే. దీని మీద మంది రివ్యూస్ తీశారు. ఇవి మన మూలాలు అనేది తెలుగులో ప్రింట్ అయిన బుక్. ఇది వీరేనండి, భాస్కర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. లీవ్ అవుతాను సార్, నేను వేరే వాళ్ళని తీసుకోండి. థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్, మంచిదండి, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ
క్రిటిక్ గారు ఏదో కామెంట్ పెట్టారు, ఏమో పెట్టారు చూద్దామండి. ఏమంటారంటే, యూ ఆస్క్ అస్ టు కమ్ అండ్ దెన్ ట్రీట్ అస్ లైక్ షిట్. లేదండి క్రిటిక్ గారు, నేను మంచి వాళ్ళని మంచిగానే ట్రీట్ చేస్తాను, షిట్ గాని షిట్ గానే ట్రీట్ చేస్తాను, అందులో తేడా లేదనమాట. రండి మీరు ఒకసారి, మీరు మంచిగా మాట్లాడితే మీకు మంచిగానే మాట్లాడతాను, మీరు షిట్ గా మాట్లాడితే తప్పకుండా షిట్ గానే సమాధానం చెప్పబడుతుంది అనమాట. అంత మించి లేదు. రండి పైకి రండి, మాట్లాడదాం. ఆయన అనలేదండి, నేను చెప్తాను. ఇందాక మీరు కామెంట్ ఏదో డిస్ప్లే చేశారో ఇది కాదు. ఇందాక అదే బఫూన్ అది యాక్చువల్ గా మనకు పెట్టింది కాదనుకుంటా. అంతకుముందు ఏదో రాహుల్ గాంధీ గురించి నీలం గారు ఇది అన్నారు, ఆయన చూసి భయపడుతుంది బీజేపీ అంటే, సింహాలను చూసి బఫూన్ చూసి ఎవరు భయపడలేదు అన్నారు. సో ఆ పార్లమెంట్ గురించి మాట్లాడారు, వాళ్ళు సంభాషించుకున్నారు, అది మీరు చూపించారు. మీరేదైతే పెట్టారో అక్కడ ఆయన పెట్టిన కామెంట్ చూసి క్రిటిక్ గారు ఒకవేళ హిందువులు అంటున్నారని అట్లా అనుకున్నారేమో. క్రిటిక్ గారు, నేనే మీరు వచ్చారు చాలాసేపు మాట్లాడడం 3 దాకా. ఐ ట్రీటెడ్ యూ వెరీ వెరీ వెల్, జస్ట్ లైక్ ఎనీ అదర్ గుడ్ ఫ్రెండ్ లాగా. రండి మాట్లాడండి, సీఎం గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను, రండి. అయ్యో మీతో ఇబ్బంది లేదండి క్రిటిక్ గారికి, నాతో ఇబ్బంది. మీకు తెలియదు, వారికి నాకు పంచాయతీ జరిగిందండి కొద్దిగా అంతకుముందు. పర్లేదు, అయినా పర్లేదు. 9:30 పెట్టినట్టున్నారు కామెంట్, ఇది 9:17. ఐ థింక్ యువర్ వాచింగ్, మీరు ఉన్నారు కాబట్టి రండి, ఇంకెవరు రాలేదు, రండి మాట్లాడుకుందాం. క్రిటిక్ గారు రండి, మీరు పద్ధతిగా మాట్లాడితే తప్పకుండా పద్ధతిగా సమాధానం చెప్తాము. ఒకవేళ మీరు పద్ధతిగా మాట్లాడినా కానీ మేము సరిగ్గా చెప్పకపోతే డెఫినెట్లీ కెన్ పాయింట్ అవుట్ అండ్ యూ కెన్ ఆల్సో షో ఎన్ ఎగ్జాంపుల్. ఈ పలానా ఎగ్జాంపుల్ ప్రకారం మీరు అది చేశారని చెప్పండి, తప్పకుండా మా తప్పులు ఉండి సర్దిద్దుకుంటాము. క్రిటిక్ గారు రండి, పైకి రండి. క్రిటిక్ గారు తర్వాత అక్కడ ఎవరో సనాతని గారు కూడా ఎవరో, అదే యాక్చువల్లీ మన గురించి కాదు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఈ బఫ్ఫుని చూసి. చూడండి, నేను ఇప్పుడే చూశానండి, నేను ఇప్పుడు చూసాను. దానికి అదిగోండి రిప్లై కూడా ఇచ్చారు. మరి ఎంతగా కష్టపడ్డారు కదా, నీలం గారి గురించి కూడా చూపిస్తా. సర్కస్ లో బఫూన్లు సింహాన్ని చూసి భయపడతారు అన్నారు. బాగుందండి ఇది, బఫూన్లు క్లౌన్లు. క్యారీ ఆన్ నీలం గారు అండ్ సనాతన్ గారు మాట్లాడుకోండి మీ ఇద్దరు. క్రిటిక్ గారు ఆహ్వానిద్దాం. క్రిటిక్ గారు సారీ, సార్ మీరే మాట్లాడండి ఫస్ట్, నేను కామ్కుంటాను. వినయ్ గారు మీరే మాట్లాడించండి. అయ్యో నాతో ఏం ప్రాబ్లం లేదు, మీరే స్వాగతం చెప్పండి. స్వాగతం క్రిటిక్ గారు, నమస్కారం అండి, వెల్కమ్, స్వాగతం సుస్వాగతం ఈ లైవ్ షోకి. చెప్పండి, మీకు ఏమన్నా అభిప్రాయం ఉంటే పంచుకోండి, లేదా ప్రశ్న అడగండి. ఎస్, టైమ్ ఇస్ యువర్స్ అండి. మ్యూట్ లో మాట్లాడుకుంటున్నాం, ఓపెన్ చేసుకోండి. ఐ థింక్ రైట్. ఏం షిఫ్ట్ గా బిహేవ్ చేశానని నన్ను గ్రూప్ లో తీస్తారండి. అవునా, చూపించాలా? చూపించండి. అదేనా ప్రశ్న మీకు? చూపించండి సార్. రైట్. అయితే ఇప్పుడు సడన్ గా చూసిన కాదు కాబట్టి నెక్స్ట్ లైవ్ రండి, రెడీ చేసి అంతా కూడా. ఐ విల్ షో. ఇంకేం ప్రశ్న ఉందా? మనోజ్ కొన్ని బేస్లెస్ స్టేట్మెంట్స్ చేశాడు అన్నాను. క్రిటిక్ గారు, మనోజ్ గారు అని అంటవచ్చా మీకు? ఒకసారి మనోజ్ గారు అని రాదండి. దెన్ గెట్ లాస్ట్. అది షిట్ అంటే, అర్థమైందా? సో షిట్ అంటే అదండి. ఇప్పుడు మనోజ్ అన్న బదులు మనోజ్ గారు అంటే రాదండి అన్నారు. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ షిట్, దట్స్ వై ఐ కిక్డ్ యూ అవుట్. సో ఇంకా వేరే చూపించాల్సిన అవసరం అనుకుంటా. నా పని చాలా సులువు చేశారు క్రిటిక్ గారు, చాలా థ్యాంక్స్. ఐ థింక్ దట్స్ వాట్. చెప్పండి వినయ్ గారు, మనోజ్ అంటే బదులు మనోజ్ గారు అంటే ఎంత బాగుంటుంది? అవునండి, అవును. అండ్ మనోజ్ గారు కూడా ఎప్పుడన్నా ఒకవేళ ఒక లిమిట్ దాటి మాట్లాడుంటే, నేను తెర మీద ఉంటే వెంటనే నేనైనా మీరైనా ప్రకాష్ గారు కరెక్ట్ చేస్తారు. అంత మాత్రం చేత వారిని అలా అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిడ్ హీ బిహేవ్ లైక్ షిట్ ఆర్ నాట్, అది చెప్పండి నాకు. గతం ఇప్పుడు మీరు మనోజ్ అన్నప్పుడు, అదే మనోజ్ గారు అన్నప్పుడు మనోజ్ గారు అనొచ్చు, దేర్ ఇస్ అ ఫెయిర్ ఛాన్స్. అంతే కదా? ఓకే. సో డిడ్ హీ బిహేవ్ లైక్ షిట్ ఆర్ నాట్, అది చెప్పండి వినయ్ గారు. హుందాగా వ్యవహరించలేదు అంతవరకు చెప్పగలను. మీరు అన్నట్లు అలా చెప్పలేను కానీ డిగ్నిఫైడ్ గా వ్యవహరించలేదు. ఈ మీరు మ్యూట్ లో అయితే, మీరు మ్యూట్ లో ఉండండి. ప్రకాష్ గారు మీరు రండి. ఇప్పుడు ఈ గుడు అని వచ్చాడు కదా పేరు, డిడ్ హీ బిహేవ్ లైక్ షిట్ ఆర్ నాట్ నౌ? అంతేనండి, అది షిట్ బిహేవియర్ అది. అంతే కదా. ఇప్పుడు ఏమన్నాడు, అందరూ వినండి, మీరు అందరు కూడా ఈ షిట్ క్రిటిక్ గుడుగుడు కాకుండా ఇడు షిట్ గుడుగుడు అని పెట్టుకుని బాగుంటది. యూ ఆస్క్ అస్ టు కమ్ అండ్ దెన్ ట్రీట్ నేను చక్కగా గౌరవంగా పిలిచాను, రండి మాట్లాడండి అని. మొదలు పెట్టే ఈ మనోజ్ 2-3 సార్లు అన్నారు. నేను మనోజ్ గారు అంటే మీకు వచ్చా అని అన్నాను, నాకు రాదండి అన్నాడు. ఇటువంటి వాళ్ళు షిట్ అనక ఏమంటారండి ప్రకాష్ గారు? అంతేనండి. వినయ్ గారు మీరు మాట్లాడదు. సో యూ ప్లీజ్ బీ మ్యూట్, బికాజ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు టాక్. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏమంటారు, నిజాన్ని మీరు నిర్భయంగా చెప్పలేకపోతున్నారు అనమాట. ఈ షిట్ గాలతో కాబట్టి షిట్ గానే బిహేవ్ చేయాలి. మీరు ఏదో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి. షిట్ దగ్గర మార్కులు మీకు ఎందుకండి? రైట్, చెప్పండి వినయ్ గారు. ఏం లేదు, ప్రోగ్రామ్ మనోజ్ గారు చూస్తున్నారు, వారే వచ్చి బిహేవ్ లైక్ షిట్ ఆర్ నాట్ చెప్పండి. yes or no అంతవరకే. ఈ బిహేవ్ నౌ యు హావ్ రైట్ టు టాక్. మీరు మాట్లాడొచ్చు ఇక. మనోజ్ గారు వచ్చారు, ప్రోగ్రామ్ చూస్తున్నారు, వారిని రెస్పాన్స్ తీసుకుంటే బాగుంటది. వారే వచ్చారు తెర మీదకి, అందుకోసం. రైట్, అయితే మనోజ్ గారిని తెర మీద తీసుకుంటాను నేను తప్పకుండా. మనోజ్ గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద షో సార్. గుడ్ ఈవినింగ్ సీఎం గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అలాగే వీక్షిస్తున్నటువంటి కామెంట్ చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ జై భీమ్.
చాలా హాట్ గా వాతావరణం వేడెక్కింది. ఏం ఇప్పుడే లేదండి, లేదు లేదు, నేను ఏమన్నానంటే ఇక్కడ ఒక షిట్ పర్సన్ వచ్చాడు. ఐ నో హిమ్ యాజ్ అ షిట్, జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ హిమ్ యాజ్ అ షిట్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్ యాజ్ అ షిట్ అండ్ ఐ కిక్డ్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ స్టూడియో. ఏంటంటే మిమ్మల్ని మనోజు అని మాట్లాడుతున్నారు. బాబు మనోజ్ కాకుండా మనోజ్ గారు అనొచ్చుగా అంటే నాకు అంటం రాదు అంటున్నారు అనమాట. అంటం రాదన్నారు కాబట్టి ఇక నువ్వు షిట్ కింద నేను నిన్ను లెక్క పెట్టుకుంటానని చెప్పేసి తరివేశాను బయటకి యాక్చువల్గా అక్కడ నుండి. సో దట్స్ వాట్ హ్యాపెండ్. నన్ను ఎందుకు గ్రూప్ లో తీసేశారు, మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా అన్నారు. ఇచ్చే అవసరం లేదు, వాడిని వాడే ప్రూవ్ చేస్తున్నాడు ఇక్కడ. ఐ డోంట్ నీడ్ క్లియర్. అది కదండి, చెప్పండి సార్. మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాము ఆ మినిమం కట్టసి కదా అది ఎవరైనా సరే. సరే వాట్ ఎవర్ అతని పరిస్థితి ఎట్లా ఉందని మనకు తెలియదు. బట్ ఇప్పుడు నా సందర్భం ఎందుకు వచ్చింది నేను అది సరిగా వినలేదు. ఐ రియల్లీ డోంట్ నో. నేను కూడా క్రిటిక్ గారు రండి, మనోజ్ గారు వచ్చారు, రండి మళ్ళీ రండి. నేను మాట్లాడను, వినయ్ గారే మాట్లాడతారు. మరి ఇప్పుడు ఎందుకంటే మనోజ్ గారు లేరు కాబట్టి నేను మిమ్మల్ని అలా గారు అని పిలవమన్నారు. మనోజ్ గారు వచ్చారు కాబట్టి యూ కెన్ టాక్ టు హిమ్. రండి మళ్ళీ స్టూడియోకి తీసుకుంటారు, ఇంకా బ్యాన్ చేయాలి మిమ్మల్ని. యూ కెన్ కమ్ అగైన్. షిట్ గారు, క్రిటిక్ షిట్ గారు మీరు రావచ్చు ప్యానల్లోకి. యు ఆర్ స్టిల్ దేర్. మనోజ్ గారు వచ్చారు, మనోజ్ గారు మీరు మాట్లాడుకోండి, నేను కామ్కుంటాను. కరెక్ట్ బిహేవ్ చేయాలి. మనోజ్ గారు, వినయ్ గారు, ప్రకాష్ గారు, సీఎం గారు అన్ని మాత్రమే సంబోధించాలి. దెన్ ఓన్లీ ఐ విల్ అలౌ యూ టు టాక్. రండి క్రిటిక్ గారు. సీఎం గారు ఒకవేళ ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అండి, దానికి తగిన విధంగానే నా కౌంటర్ కూడా ఉంటుంది, దానికి కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వినండి మనోజ్ గారు, మీరుంటే నాకు ఇబ్బంది లేదండి. మీరు లేరు కాదు కాబట్టి, మీరు లేనప్పుడు మిమ్మల్ని అగౌరవపరచకూడదు కాబట్టి మనోజ్ గారు అని పిలవండి అంటే నాకు రాదు అన్నారు అనమాట. నాకు రాదు అన్నారు. దట్స్ వాట్ అనమాట. రైట్, హీస్ దేర్, హీ కేమ్ బ్యాక్. నేను తీసుకుంటాను మరలా. మనోజ్ గారు మీరు హ్యాండిల్ చేయండి. బట్ సిచ్యువేషన్ మాత్రం మీరు ఏమి పరుషంగా మాట్లాడదు మనోజ్ గారు. మీరు కానీ పరుషంగా మాట్లాడి మిమ్మల్ని కూడా డ్రాప్ చేసి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. క్రిటిక్ గారు వెల్కమ్ బ్యాక్ అండి. మనోజ్ గారు వచ్చారు, మీరు మాట్లాడచ్చు మనోజ్ గారితో. క్రిటిక్ గారు నమస్తే. షిట్ గారు ఎవరిని షిట్ అంటే మిమ్మల్ని మీరే పిలుచుకుంటారా షిట్? ఈడి ఒక ఎదవండి వీడిని అసలు. ఐ థింక్ వీ షుడ్ ఐఎమ్ బ్యానింగ్ హిమ్. మీరు రాలేడు మళ్ళీ ఈ షిట్ గాడు. ఈ షిట్ గారి సంగతి వదలండి. నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి. మీరు ఏదన్నా ఫైట్ చేయాలనుకుంటే సింహంతో ఫైట్ చేయాలి, అంతేగాని బురదలో దొరిలే పందితోటి మీరు ఫైట్ చేశారనుకోండి, పంది యాక్చువల్గా బురదలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మనం ఎంజాయ్ చేయలేము బురదలో. దానివల్ల ఏమవుద్ది, ఒకవేళ పందితో గెలిచినా కానీ వీడు పంది మీద గెలిచాడరా అని చెప్పేసి మళ్ళా ఆ దురద అదంతా మనకి పట్టుకొని దురద మనకు మిగులుద్ది. యాక్చువల్గా పంది మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మీరు ఏదన్నా కానీ ఫైట్ చేయాలనుకుంటే సింహంతో చేయాలి. సింహంతో చేసామనుకోండి, చచ్చినా గెలిచినా వాడు గట్టిగా పోరాడాడరా, సింహంతోనే పోరాడాడరా అనేది వస్తుంది. చచ్చిపోయామంటే ఒకవేళ గెలిచామనుకోండి, సింహంతో పోరాడి గెలిచాడు రైడు అని అనేది వస్తుంది. అంతేకాని ఈ బురద పందులతో మనకు వద్దండి. నేను అదే చెప్తున్నా. వినయ్ గారు ఏంటంటే అట్లాంటి బురద పందులు అందరినీ ప్యాంపర్ చేస్తూ ఉంటాడు, అదొకటే బాధాకరమైన విషయం. దయచేసి అట్లాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలా, పక్కన పడేయాలా. దానివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అనవసరంగా ఇప్పుడు చూసే వాళ్ళకి అందరికి బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని అన్నా లేకపోతే నన్ను అన్నా లేదంటే సబ్జెక్ట్ కాకోకుండా వేరే టాపిక్, చెత్త టాపిక్ అంతా మనం మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా టైం వేస్ట్ అవ్వడమే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం కంప్లీట్ బ్యాన్ చేసేయటం మన దరిద్రం వదిలించుకున్నట్టు అవుతుంది అనేది నా ఉద్దేశం. లేదురండి, మనం ఏంటి కొంచెం మార్చాలా వీళ్ళని, ఏమైనా అవకాశం ఉంటుందేమో చూస్తున్నాం కానీ వీడిని పందిలాగా లెక్క పెట్టామంటారా మీరు? వీడి క్రిటిక్ అనేవాడు పంది కింద లెక్కేద్దాం ఇక్కడ నుండి. బురద పంది ఓకే, బురద పంది గుడుగుడు. ఇది క్రిటిక్ గుడుగుడు, వీడు బురద పంది అని చెప్పేసి మనోజ్ గారు ఇచ్చేసారు పేరు. నెక్స్ట్ టైం వీడు వస్తే వీడు బురద పంది కిందనే మనం ఇంక రాళ్ళే వీడిని బ్యాన్ చేసిన ఆల్రెడీ రాడు వీడు. బట్ వాడు వచ్చిన బురద పంది కింద మనం ట్రీట్ చేయాలని చెప్పి మనోజ్ గారు చక్కగా చెప్పారు. రైట్ అండి. వినయ్ గారు మీరు కూడా యాడ్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ మనకి మధ్యలోకి ఒకళ్ళు వచ్చారు, మీరు చెప్పండి, తర్వాత తీసుకుందాం. మీరు మాట్లాడండి వినయ్ గారు ప్లీజ్. బిఫోర్ దట్ మన మధ్యలో మౌకా గివ్ మీ ఛాన్స్ అన్నట్లు ఒక్క ఛాన్స్. ఓకే ఫైన్. అయితే మనోజ్ గారు మీరు ఇందాక వచ్చినప్పుడు సభా మర్యాదను అనుసరించి, అంటే మోహన్ బాబు పుట్టినరోజు ఫంక్షన్ అప్పుడు బ్రహ్మానంద మాట చూసారా, నాకు సభా మర్యాద నాకు చెప్పలే విషయం లేదంటే, అట్లాగా మీరు వచ్చినమంటే ప్రోగ్రామ్ లో లేని వైపు అలా వచ్చారు. సో ప్లీజ్ విష్ చేయండి అందరికి, సభికులకి, సీఎం గారికి కూడా. ఆ తర్వాత ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. మనోజ్ గారు నేను ఆల్రెడీ అందరికి నేను విష్ చేసిన తర్వాతే స్టార్ట్ చేశాను. ఓకే, ఒకవేళ నేను గమనించలేదు, సారీ. అయితే నేను ఈ తీరుగా కామ్ అండ్ కంపోజ్డ్ గా సాఫ్ట్ గా వ్యవహరించడానికి కారణం ఏంటంటే, నేను నమ్మేటువంటి ఆదర్శప్రాయుడైన వ్యక్తి గొర్రెల కాపరి. ఓకే, గొర్రెల బకరాని కూడా అంటారు. సో ఎవరైనా నమ్మితేనే కదా మోసం. సో నేను నమ్మేటువంటి దేవుడు గాని, ఆ చారిత్రక పురుషుడు గాని, ఆదర్శనీయమైన వ్యక్తి గాని, నాకు విలువలు నేర్పే వ్యక్తి గాని గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి. కాబట్టి ఆ రకంగా నేను అందరిని అలాగే అనుకుంటాను. కానీ ఇప్పుడు ఇందాక వచ్చి ఇలాగ మాట్లాడు, వాళ్ళకి వేరే కాపర్లు కూడా ఉన్నారు. మామూలుగా ఇంకేదో దాన్ని ఏమంటాం, పందులు పెంచే వాళ్ళు కూడా పందుల కాపరి అని అంటారు.
గోవులు పెంచే వాళ్ళని వాళ్ళు మరి ఏమంటారు తెలియదు. మరి గోవుల కాపర ఆవుల కాపర గోపన్న అట్లాగా అంటారేమో. సో పందుల పెంపకం చేసే వాళ్ళకి మీరు అన్నట్టు పంది అన్నారు కదా, సో అట్లాగా పందుల కాపర్లు ఉంటారు, గొర్రెల కాపర్లు ఉంటారు. సో నేను ఈ తీరుగా ఉండటానికి నేను గొర్రెల కాపర్ని నమ్మాను కాబట్టి, ఇంకా కొద్దిమంది ఇంకో రకంగా వ్యవహరించడానికి అంటే ఫిల్త్ లాంగ్వేజ్ వాడటానికి వారు ఎక్కడ ఏ కాపరత్వంలో వారు తీర్చిదిద్దబడతారో నాకు తెలియదు. అదంటే వివరణ. సో యూ కెన్ టాక్ విత్ మోకా గారు. మీ వివరణ ఓకే బ్రదర్. కాకపోతే మీరు చేసే దాన్ని ఏమంటారు, మీ యొక్క యాటిట్యూడ్ దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క మంచితనం వల్ల మన టైం చాలా వృధాగా పోతుంది అనేది మా అందరి బాధ. మీరు మంచి వాళ్ళు, మీ మాటలు మంచివి, మీరు తీసుకున్న ఆదర్శ పురుషులు కానీ అన్ని కూడా వెల్, కానీ మీ మంచితనం వల్ల మన సమయం వృధా కావద్దు. మీ సమయం వృధా అయితే పర్వాలేదు, కానీ అందరి సమయం వృధా కాకూడదు అనేది మా ఉద్దేశం. రైట్ అండి. మనం మోకతో మాట్లాడదాం. అయితే వినయ్ గారు, మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి, గొర్రెల కాపని ఫాలో అవుతారా కానీ నిజాన్ని మాత్రం నిజంగా ఒప్పుకోండి, అది ముఖ్యం. మీరు సన్నాయి నొక్కులు నొక్కొద్దు. అనండి అంటే నేను అనలేనండి, షిట్ని షిట్ అంటారో తప్పలేదండి. వినయ్ గారు నిజాన్ని నిజంగా ఒక నిమిషం. సన్నాయి నొక్కులు నొక్కపోతే నాదస్వరం నొక్కులా, సాక్సోఫోన్ నొక్కులా, ట్రంపెట్ నొక్కు, ఏ నొక్కులు నొక్కమంటారు చెప్పండి మరి, లేకపోతే ఇట్లా ఢంకా అవుతుంది. రైట్. మౌక గారితో మాట్లాడదాం. మౌక గారు నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం.